కేసీఆర్ గారి మాజీ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి వర్యులు బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు లేదా కేసీఆర్ గారి కూతురు ఎమ్మెల్సీ మాజీ ఎంపీ కవిత గారిని అరెస్ట్ చేయడం, అది రేపు పార్లమెంట్ ఎన్నికలకి స్కెడ్యూల్ రిలీజ్ అవుతుంది. ఒక నెల 2 నెలల లోపల ఎన్నికలు జరుగుతాయి పార్లమెంటు. సో రేపు ఎన్నికల స్కెడ్యూల్ వస్తుంది అనగా ఈరోజు కవిత గారిని అరెస్ట్ చేస్తే బీజేపీకి ఓట్లు పడతాయా, లేకపోతే బీఆర్ఎస్కి సింపతి వచ్చి ఓట్లు పడతాయా? ఇది ఓటు రాజకీయమా కాదా? ఎవరి గుండె మీద వాళ్ళు చేసుకొని చెప్పండి. ఈ డ్రామా వల్ల ప్రజలకు వచ్చే లాభమేంది? ప్రజలు ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు ఇదే కేసులో మనీష్ సిసోడియాని ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీకి చెందిన మనీష్ సిసోడియా దాదాపు ఏడాది నుంచి జైల్లో ఉన్నాడు. ఈ 1 ఇయర్ నుంచి అదే కేసులో, సేమ్ కేసులో. కానీ ఇదే కవితని మరి ఇప్పటివరకు ఎందుకు అరెస్ట్ చేయలే? రేపనగా ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? ఇప్పుడు కవితను అరెస్ట్ చేయడం వల్ల అది చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందా లేదా అనేది వేరే ముచ్చట. కానీ కరెక్ట్ రేపు ఎన్నికల ముందు అనగా ఈ సిఐఏ కానీ ఎప్పుడు అప్రూవ్ అయింది సిఐఏ? కానీ ఈ యొక్క ఎన్నికల ముందు ఎందుకు తీసుకొని వస్తున్నారు? ఇప్పుడు కరెక్ట్ ఎన్నికల ముందే పుల్వామా దాడి ఎందుకు జరుగుతుంది? కరెక్ట్ ఎన్నికల ముందే గుళ్ళు ఎందుకు గుల్తాయి? కరెక్ట్ ఎన్నికల ముందే హిజాబ్ గొడవలు ఎందుకు అవుతాయి? చెప్పండి. కరెక్ట్ ఎన్నికల ముందే సర్జికల్ స్ట్రైక్స్ ఎందుకు అవుతాయి? కరెక్ట్ ఎన్నికల ముందే బిపిన్ రావత్ ఎందుకు చచ్చిపోతాడు? అంటే బీజేపీ అనే పార్టీ, ఆర్యబాపన వల్ల బీజేపీ పార్టీ గెలవడానికి కోసం ఎంత నీచానికైనా దిగజారుతుంది. నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా. ఓకే, భారతదేశంలో జరిగిన 99% దాడులు, ఏది స్వతంత్రం వచ్చిన కొత్తల్లో కాశ్మీర్ను వాడు పాకిస్తాన్ ఆక్యుపై చేసే ప్రయత్నం, అట్లాంటి 1-2-3 తప్ప 99% భారతదేశంలోని దాడులన్నీ పాకిస్తాన్తో కుమ్మక్కై బీజేపీ ఆర్యవాహనోడే చేయించిండు. మాలేగావ్, కోరేగావ్, ముంబై దాడులు, నువ్వేదన్నా తీసుకో, పుల్వామా దాడులు అన్ని బీజేపీ పరిపాలించినప్పుడే, బీజేపీ అధికారం ఉన్నప్పుడే అయినాయి. మళ్ళీ విచారణలు ఉండయి, శిక్షలు ఉండయి. అదే బీజేపీ హయాంలో పార్లమెంట్ మీద దాడి చేస్తే అఫ్జల్ గురు, కాంగ్రెస్ హయాంలో విచారణ చేసి అతను ఉరిదీశారు. అర్థమైందా? కానీ బీజేపీ హయాంలో దేశంలోకి 200 కేజీల ఆర్డీఎక్స్ ఎందుకు వచ్చింది నాకు చెప్పండి. ఇప్పటి వరకు విచారణ జరగది, దోషులకు శిక్షలు పడాయి పుల్వామా దాడులు. బీజేపీ ఇది గవర్నర్గా ఉన్నటువంటి ఆయన సత్యపాల్ మాలిక్ గారు చెప్తున్నారు, అరే ఇది డేంజర్ ఉందిరా అయ్యా, మనము హెలికాప్టర్లో పంపిద్దామంటే వద్దు, నువ్వు నోరు మూసుకో అని చెప్పిండట. చూడండి వీడియో. ఆయన సంజీవ్ భట్ అనే ఆయనని ఇప్పుడు 20-30 ఏళ్ల నుంచి వేరే తప్పుడు కేసులు ఇరికిచ్చి లోపల పెట్టిండు. హిందూ ఆయన, కాశ్మీరీ పండిత్, గుజరాత్లో గోధ్రా అల్లర్లు మోడీయే కావాలని చేయించిండ్రా అని చెప్పి ఆయన మిగతా వాళ్ళందరినీ, ఆధారం ఉన్న వాళ్ళందరినీ చంపేశారు మోడీ. ఆయన ఒక్కడు మిగిలితే ఆయన తీసుకొని 20 ఏళ్ల నుంచి వేరే కేసులో, తప్పుడు కేసులో తప్పుడు సాక్ష్యం ఇప్పించి లాకప్ డెత్ అయింది వేరే అని చెప్పి 20 ఏళ్ల నుంచి వాళ్ళ బిడ్డ కొట్లాడినా, ఎన్ని కేసులు వేసినా, ఎందుకంటే 3 రోజులు గ్రౌండ్లో పోలీసులు ఉండొద్దు అని ఈయన సపరేట్గా మీటింగ్ పెట్టి అప్పుడు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చేసిండు. అంటే నేను ఏం చెప్తున్నా, ఓవరాల్ స్టోరీ, గెలవడానికి కోసం ఎంత నీచానికైనా దిగజారుతాడు బీజేపీ, ఆర్ఎస్ఎస్, ఆర్యబ్రాపనోడు అనేది గుర్తుపెట్టుకోవాలి. ప్రజల్ని ఎల్లకాలం ఫూల్స్ చేయలేవు. ప్రజలు వాళ్ళ డే టు డే సమస్యలే ప్రధానం. ఇప్పుడు కవితను అరెస్ట్ చేసినావు, ఆడ మనీష్ సిసోడియాని అరెస్ట్ చేసినావు. ఇప్పుడు వాళ్ళు నిజంగా తప్పు చేసిండ్రా, రైట్ చేసిండ్రా అనేది ఎవరు నిర్ణయించాలి? చెప్పండి. తీర్పు ఎవరు ఇవ్వాలి? ఇప్పుడు నువ్వు ఆరోపణ వచ్చింది, ఏది నాకు కొన్ని ఆధారాలు దొరికినాయి, సెల్ ఫోన్లు దొరికినాయి, ఇంకోటి దొరికింది కాబట్టి సిబిఐ అనేది ఒక ఇండిపెండెంట్ సంస్థ, బీజేపీకి సంబంధం లేని సంస్థ, ప్రభుత్వానికి కూడా సంబంధం లేని సంస్థ, అది గవర్నమెంట్లో అదొక ఇండిపెండెంట్ వ్యవస్థ. ఎలక్షన్ కమిషన్ కానీ, సిబిఐ కానీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీ కానీ వాటి పనులు అవి చేసుకుంటాయి. అవి ఇండిపెండెంట్గా పనిచేయాలి. కానీ దరిద్రం ఏంటంటే ఆ పెద్దవాళ్ళు ఆలోచించినప్పుడు, రాజ్యాంగం రాసినప్పుడు ఆ యొక్క డైరెక్టర్లని ప్రజలే ఎన్నుకునేటట్టు పెట్టుకోకుండా, ఎంపీలను ఎట్లయితే ఎన్నుకున్నట్టో ఆ సిబిఐ డైరెక్టర్ని, ఈడీ డైరెక్టర్ని ప్రజలే ఎన్నుకునే పెట్టుకోకుండా ఈ ప్రభుత్వం ఎన్నుకునేటట్టు పెట్టారు. అప్పుడు ఏమవుతుంది, వాని అనుకూలం అని ఆడ పెట్టడం వల్ల అవి వాటి బీజేపీ అనుబంధ సంస్థలు లెక్క పనిచేస్తున్నాయి.
అనేది ఒకవేళ నిజంగా కవిత గారు తప్పు చేసి ఉంటే ఈ మనీష్ సిసోడియా గారిని ఎప్పుడు అరెస్ట్ చేసినారో అప్పుడే అరెస్ట్ చేసేది ఉండే. మొత్తం ఆ యొక్క ఏది లిక్కర్ కేసులో 100 కోట్లది మొత్తం ట్రాన్సాక్షన్. మరి 400 లక్షల కోట్లు ఏం చేసిండు మోడీ అంటే ఎవడు చెప్పాడు సమాధానం. ఎవరైనా మోడీ ఇచ్చిన పథకాల పేరు మీద ఫండ్స్ రిలీజ్ చేస్తుండే కదా అయ్యా, మోడీ ఆవాస్ యోజన కింద ఎవరికి ఇల్లు వచ్చిందారా అంటే ఎవడు సమాధానం చెప్పాడు. మరి ఏడికి పోయినారా పైసలు అంటే కాదు మిత్రుల, ఈ పార్టీ వాడే ఆ పార్టీలోకి పోతుండు, ఆ పార్టీ వాడే ఈ పార్టీలోకి వస్తున్నాడు. ఆ పార్టీలో ఉన్నప్పుడు ఏమో సిబిఐ ఈడీ అంటుండు, ఈ పార్టీలోకి జాయిన్ కానీ వాళ్ళ మీద కేసులు లేవు, గీసులు లేవు. వెస్ట్ బెంగాల్లో తీసుకోండి, మహారాష్ట్రలో తీసుకోండి, ఎంతమంది ఇప్పుడు టీడీపీ సంబంధించిన ఎంతమంది బీజేపీలోకి పోయారు అంటే ఆ సిబిఐ ఈడీ ఐటీ సంస్థలు కేవలం ప్రతిపక్షాల కోసమే పెట్టినరా చెప్పండి. నీరవ్ మోడీ లలిత్ మోడీ వాడి సుష్మితా సేన్కి దొరుకుతాడు కానీ నరేంద్ర మోడీకి ఎందుకు దొరకడు? 15 లక్షలు కాంగ్రెస్ వాడు దోషిన స్విస్ బ్యాంకులు ఉన్న నల్లధనం తెచ్చేస్తే ఒక్కొక్క అకౌంట్లో 15 లక్షలు వస్తాయి అన్నావు. వాళ్ళు లక్షన్ని చేసినావా? ఆ ప్రయత్నం అన్నా చేసినావా? ఎందుకు దొరకడు? విజయ్ మాల్యా ఎందుకు తీసుకురాలేకపోతున్నావు? ఇంటర్పోల్ ఏం చేస్తుంది? అమెరికా వాడు అక్కడ వాడు యొక్క పంజాబ్ ఇది గొడవలు ఉద్యమం చేస్తుండే కదా, ఖలిస్తానం కావాలని చెప్పి పంజాబ్కి సంబంధించిన వాళ్ళు చేస్తుంటే ఆయన చంపడానికి కెనడాలో ఒక ఖలిస్తాన్ అది నాయకుడిని చంపారు ఎవడు ఈ నరేంద్ర మోడీ. అట్లనే అమెరికాలో కూడా ఒక ఆయన చంపడానికి ట్రై చేస్తే ఒకడు ఈ యొక్క భారత విదేశాంగ శాఖ నుంచి వాడు ఎక్కడ దేశం ఆఫ్రికాలో ఒక దేశం పేరు మర్చిపోయినా. సో ఆ దేశంలో ఉంటే వాడు నిఖిల్ అనేటువంటి ఒకడు ఇండియన్ ఆఫ్రికాలో సెటిల్ అయిన ఇండియన్ గుజరాత్ వాడు. సో వాడిని అమెరికా వాడు తీసుకొచ్చి ఇప్పుడు విచారణ చేస్తున్నాడు. మరి అట్లా నువ్వు విజయ్ మాల్యాని, నీరవ్ మోడీని, లలిత్ మోడీని, చోస్కీని, గీస్కీని తీసుకురావాలి కదా. మహువా మైత్ర ఆధారాలతో పెడితే ఆమె పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేస్తావు. రాహుల్ గాంధీ ఫోటోలు అన్ని ఆధారాలు పెడితే ఆయన పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేస్తావు. కోర్టు పని కోర్టును చేసుకొనియవు. ఎంతవరకు కరెక్ట్ ఇది? అంటే కేవలం ఈ సంస్థలు ప్రతిపక్షాలు లేకుండా చేయడానికి వాడతారా? ఒక్క బీజేపీ నాయకుని మీద ఒక్క చర్య తీసుకున్నాడా నరేంద్ర మోడీ? కాంగ్రెస్ ఉన్నప్పుడు ఆరోపణలు వస్తే ఆ సంస్థలు విచారణ చేసి కనిమొలిని, రాజాని, ఆమె అయితే ఢిల్లీకి ముఖ్యమంత్రి ఉండే షీలా దీక్షిత్ ఎన్నో ఏండ్లు, వాళ్ళ అల్లుడు ఏషియా గేమ్స్ లో ఆయన కరప్షన్ చేసిండని చెప్పి సురేష్ కల్మాడిని లోపల వారేసారు కదా. తమ పరభేదం లేకుండా ఆ సంస్థ తన పని తను చేసుకోయింది కదా. లల్లు ప్రసాద్ యాదవ్ తీసుకొని లోపలేసారు కదా. గట్ల బీజేపీ నాయకుని ఒక్కని లోపలేసింది చెప్పండి. బ్రిజ్భూషణ్ శరణ్ కౌర్ అనేటోడు వాడే ఒప్పుకున్నాడు పబ్లిక్ లా, నేను హత్య చేసిన ఒకటి అని చెప్పిండు. హాద్సా హువా మేరే సాత్ అన్నాడు. వాడు ఎంతో మంది మైనర్ యొక్క స్పోర్ట్స్ అమ్మాయిలను చేసిండని అమ్మాయిలు వచ్చి ఏడుస్తున్నారు, వాళ్ళ యొక్క అవార్డులు వెనకకి ఇచ్చారు. మరి వాడి మీద ఒక్క చర్య తీసుకోవే. వీడియోతో సహా ఉంది కదా. లఖీంపూర్లో రైతులు ఈ యొక్క 18 నెలలు ఉద్యమం చేస్తారు, రైతుల మీద యొక్క ట్రాక్టర్ ఎక్కించినట్టు అది వీడియోకు సహా ఉంది కదా. ఆ బీజేపీ నాయకులను చర్యలు తీసుకోమని రైతులు యొక్క ఉద్యమం చేస్తే చర్యలు తీసుకోవే. కర్ణాటకలో 40% యొక్క కమిషన్ తీసుకున్నారు, 40% సర్కారా అని చెప్పి అక్కడ కర్ణాటక ప్రజలు లేవకుండా తంతే ఒక్క కర్ణాటక ఈ కరప్షన్ చేసిన నాయకులను చర్యలు తీసుకోవే ఆధారాలతో సహా ఉన్నా. అంటే నువ్వు కేవలం ఈ యొక్క సంస్థలన్నీ కేవలం ప్రతిపక్షాల కోసమే స్థాపించిండు. అప్పుడు నెహ్రూ గారైనా, అంబేద్కర్ గారైనా, గాంధీ గారైనా, పటేల్ గారైనా. అంటే ఈ కార్యబాపనోడి యొక్క ఏమంటారు అన్యాయము, అక్రమము, నియంతృత్వము, మనువాదము. వేర్ యు ఆర్ టేకింగ్ ద కంట్రీ. ఇప్పుడు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఆరోపణ మాత్రమే. ఎవడి మీదైనా ఎవడైనా కేసు పెట్టుకోవచ్చు, ఎవడైనా కంప్లైంట్ చేసుకోవచ్చు, ఎవడైనా ఏదైనా చేయొచ్చు, ఎఫ్ఐఆర్ రాసుకోవచ్చు. అంత మాత్రాన వాడు తప్పు చేసినట్టు కాదు. ఆ కేసు సరైన ఆధారాలు ఉంటే వాడు ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తే అది కేసుగా పరిగణించబడుతుంది. కానీ వాడు తప్పు చేసిండ అక్యూజ్డ్ అంటారు, ఇంగ్లీష్లో అక్యూజ్డ్ అంటారు, తెలుగులో ఆరోపించబడ్డవాడు. ఆరోపించబడ్డ వాళ్ళందరూ నేరస్తులు కాదు. ఎవరి మీద ఎవరైనా ఆర్టిఫిషియల్ కూడా ఆధారాలు క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, అనేక రకాలుగా చేయొచ్చు. వాటిని ఆధారంగా చూపెట్టి నువ్వు కేసు ఫైల్ చేయొచ్చు. అది ఆధారాలు నిజమైనయా కావా అనేది 2 సైడ్ల వర్షన్లు వింటారు. ఎవడైతే ఆరోపించబడిన వాడు గవర్నమెంట్ తరఫున అయితే ప్రాసిక్యూటరు, లేదంటే ఇండివిజువల్ అయితే ప్రైవేట్ వాడైతే ప్రైవేట్ వాడు. 2 సైడ్స్ వర్షన్ విన్న తర్వాత అది కూడా కోర్టులో
ఒకప్పుడు జడ్జిలు చెప్పేటోళ్ళు, క్రిమినల్ కేసులు జడ్జిలు తీర్పు ఇయ్యరు, సివిల్ కేసులు ఇస్తారు కానీ క్రిమినల్ కేసులు ఇయ్యరు. ఆ సివిల్ కేసులు కూడా ఈ యొక్క బయాస్డ్ వర్షన్స్ వస్తున్నాయి కాబట్టి రాను ఆ సివిల్ కేసులలో కూడా జడ్జిలు తీర్పిచ్చే కాలం పోతుంది. అది కూడా ఒక్కటి ఉండడు, 3 జడ్జిలు లేదా 5 జడ్జిలు ధర్మాసనం ఉంటుంది, 11 మంది జడ్జిలు డిపెండ్స్, సివిల్ కింది కోర్టు, హైకోర్టు, జిల్లా సెషన్స్ కోర్టు లేదా సుప్రీం కోర్టు, ఒక కోర్టును బట్టి. ఓకే, అర్థమైందా? అంటే అలా కూడా ఒక్కటి నిర్ణయించాడు. రాను ఏమవుతుంది, ఇప్పుడు క్రిమినల్ కేసుల సంగతి, క్రిమినల్ కేసులో ఎక్కువ శాతము జడ్జి నిర్ణయించాడు, ఎందుకంటే జడ్జి బయాస్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకని జ్యూరీ అంటారు. జ్యూరీ అంటే ఏంటంటే ఒక సామాన్యులు నీలాంటి నాలాంటి వాళ్ళు వాళ్ళని కొంతమందిని ర్యాండమ్గా సెలెక్ట్ చేస్తారు, 11 మంది 12 మందిని అట్లా సెలెక్ట్ చేసి ఆ కేసు విచారణ జరిగినప్పుడు, ట్రయల్ అంటే విచారణ జరిగినప్పుడు జ్యూరీ ఉంటుంది. జ్యూరీ అంటే ఆ యొక్క సామాన్యులు, సిటిజన్స్, నార్మల్ వ్యక్తులు విని వాళ్ళు తీర్పు చెప్తారు. అందులో అందరు జ్యూరీ తీర్పు చెప్పితే దాన్ని జడ్జి చదువుతాడు అంతే. క్రిమినల్ కేసులో జ్యూరీయే తీర్పిస్తుంది, ఎందుకంటే జడ్జి బయాస్డ్ తీర్పిచ్చే అవకాశం ఉంటుంది. ఆ ఇరుపక్షాల వాదనలు విని ఆధారాలన్నీ చూసిన తర్వాత అప్పుడు ఆ జ్యూరీ తీర్పు ఇచ్చిన తర్వాత అందరూ ఒప్పుకుంటే వీడు తప్పు చేసిన ఉన్న ఆధారాలను బట్టి అప్పుడు వాడు తప్పు చేసినట్టు కన్విక్టెడ్. అంతవరదాకా ఎవరి మీద అయినా ఎవరైనా ఎన్నైనా ఆరోపణలు చేసుకోవచ్చు, సింపుల్. ఓకే, అయితే ఎందుకు లోపల పెడతారు, ఎందుకు రిమాండ్ చేస్తారు? కారణం ఏంది అంటే ఇతడు ఆరోపించబడ్డాడు కాబట్టి ఇతను వ్యక్తి విచారణ జరుగుతున్నప్పుడు ఇతను బయట ఉంటే ఆ ఆధారాలను తారుమారు చేసే అవకాశం ఉంటుంది కాబట్టి రిమాండ్లో పెడతారు. రిమాండ్ పెట్టిండ్రంటే, జైల్లో పెట్టిండ్రంటే వాడు తప్పు చేసినట్టు కాదు, జడ్జి తీర్పిచ్చి కన్విక్టెడ్ అనే దాకా. అది కూడా వాళ్ళు కూడా బయాస్డ్ చేసిన అనిపిస్తే వాళ్ళు ఏం చేయొచ్చు, ఆ పై కోర్టుకి అప్పీల్ చేసుకోవచ్చు. ఆడు కూడా తప్పు చేసిండే ఆ పై కోర్టుకి అప్పీల్ చేసుకోవచ్చు. జిల్లా సెషన్స్ కోర్టు ఉంటే హైకోర్టుకి అప్పీల్ చేసుకోవచ్చు, హైకోర్టు ఉంటే సుప్రీం కోర్టు చేసుకోవచ్చు. ఆ సుప్రీం కోర్టు వాడు కూడా ఇక ఫైనల్ గా అది వాడు ఇక అప్పీల్ చేసుకున్నాక కూడా అది తప్పు అని అప్పుడు ఫైనల్ జడ్జిమెంట్ వచ్చేదాకా వాడు తప్పు చేసినట్టు కాదు. యాజ్ సింపుల్ అది. ఈ రిమాండ్ లో పెట్టేదాన్ని ఇక కావాలని ఆ ట్రయల్కి రానియరు, విచారణకు రానియరు. ఆ విచారణకు వచ్చే లోపల వాళ్ళ అక్యూజ్డ్ ఉన్న వాళ్ళు చచ్చిపోతారు. ఆ విధంగా ఇక సరైన ఆధారాలు లేవు కాబట్టి వాళ్ళు బతికి లేరు కాబట్టి ఈ కేసు కొట్టివేయడం అయినది అంటారు. అర్థమైందా? అంటే దాని విచారణకు రానియరు. ఏదో ఒక రీజన్ చెప్పి వానికి కడుపు నొచ్చిందనో, కాలు నొచ్చిందనో, లేకపోతే ఇంకా ఆధారాలు సేకరించిన టైం కావాలనో ఏదో రకంగా దాన్ని పొడిగిస్తే విచారణకు రానియరు. గట్ల రావాలంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి బయట ఉండకపోతుండే, ఎందుకంటే ఎన్ని కేసులు ఆయన మీద 16 నెలలు లోపల ఉన్నాడు కదా. సో ఇవన్నీ పొలిటికల్ డ్రామాలు. ఒకసారి వాడు తిన్నోడు, ఏ పార్టీ వాడైనా సరే తిన్నోడు, వాడి ఆధారం ఉండేటట్టుగా కనిపించేటట్టుగా తినడు. ఆ తిన్న పైసలు ఎక్కడి నుంచో ట్రాన్స్ఫర్, ఎక్కడి నుంచో పోతాయి, నీ పేరు మీద ఉండయి, పీకాయి. ఫోన్ కాల్ అవి ఉంటాయి తప్ప అసలు పైసలు మళ్ళీ రికవర్ కావు. సింపుల్, పోయినాయి. కాబట్టి ఇదంతా టైం పాస్ ముచ్చట. మహా అంటే ఏం చేయగలుగుతావు, నువ్వు జైలు శిక్ష వేయగలుగుతావు. జైలు శిక్ష వేస్తే ఏమవుతుంది, 99% ఆఫ్ ద కేసులు ఏమవుతుంది, మనము జైలు శిక్ష ఎందుకు వేస్తాం, ఒకటి చంపిండు, ఒకటి అనుకుందాం ముచ్చట కోసం, జస్ట్ చర్చ కోసం. సో ఒకరిని చంపిండు అనుకుందాం, చంపినప్పుడు ఇప్పుడు వాడిని చచ్చిపోయిన అడిగితే రాడు కదా బయటకి, మళ్ళీ తీసుకురాలేం కదా చచ్చిపోయినా. కానీ మన ఉద్దేశం ఏంది, వీడు దోషి కాబట్టి, తప్పు చేసిండు కాబట్టి వీడిని శిక్షిస్తే ఇంకోటి తప్పు చేయాలంటే భయపడతారు అన్న ఆలోచన. కానీ 99% కేసులు ఏమవుతుంది, ఈ నేరం చేసేటోళ్ళు ఆ మూమెంట్లో వాడు అంతా ఆలోచిస్తే నేరమయ్యాడు. అది తప్పు అని వానికి వస్తే ఈ ఆలోచిస్తే వాడు నేరం చేయడు. ఆ ఎమోషన్లో వాడికి ఆ భావోద్వేగంలో అయిపోతుంది అది తప్పు. లేకపోతే ఇంతమందికి శిక్షలు వేసినప్పుడు నేరాలు తగ్గవు. ఎందుకంటే ఆ కోపంలో, ఆ యొక్క ఆవేశంలో వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకే తెలియదు. తాగిన మత్తులు ఉన్నట్టు కోపం మత్తులను ఆ భావోద్వేగంలో అది అయిపోతుంది ఆ ఇన్సిడెంట్. అర్థమైందా? సో ఇది ప్రొసీజర్. ఆ క్రమంలో ఇప్పుడు ఈ కవిత గారైనా ఎవరైనా సరే ఇక్కడ 2-3 పాయింట్లు మనం మాట్లాడుకునేది. ఒకటి ఏంటంటే ప్రతిపక్షాల వాళ్ళ మాత్రమే తప్పులు చేస్తుర్రా, బీజేపీ వాళ్ళు తప్పులు చేస్తలేరా అనేది ఒక పాయింట్. అది కూడా దానికి ఒక హద్దులు ఉన్నాయా లేవా, సెకండ్ది. ఓకే, అది రికవర్ చేయగలుగుతామా లేదా? నా దృష్టిలో అవి రికవర్ చేయలేము.
ప్లస్ అది కోర్టుకు వస్తే అది విచారణ చేస్తే అది నిజంగా ఆమె శిక్షించినట్టుగా ఆమె తప్పు చేసినట్టుగా కోర్టు విచారణ చేసినప్పుడు అది 99% విచారణకు రావు. వచ్చిన 99% కేసులలో వాళ్ళు నిర్దోషులనే తీర్పులు వచ్చిన సందర్భాలు ఎక్కువ ఉన్నాయి. ఇక ఇదంతా టైం పాస్ ముచ్చట. దే ఆర్ అబ్యూజింగ్ దేర్ పవర్. గివి చూసి ఓటేస్తారా ఓటర్ మీరు చెప్పండి. ఓటరు ఆ లైన్లో నిలబడి ఈ సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళు, నేను రాసి చెప్తున్నా, సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళు 99% మంది ఓట్లేరు. గవర్నమెంట్ ఉద్యోగులు 99% మంది ఓట్లేరు. వ్యాపారులు పైసలు ఉన్న వాళ్ళు ఎబో మిడిల్ క్లాస్ ఉన్న వాళ్ళు 99% మంది ఓటేరు. పేదోడు సామాన్యుడు ఆ యొక్క చిన్న చిన్న పనులు వ్యవసాయం చేసుకునేటోళ్ళు, లేబర్ పని చేసుకునేటోళ్ళు అలా కూడా కొంతమంది అమ్ముడు పోతారు. కొంతమందికి గవర్నమెంట్ నుంచి ఏదైనా పథకం వస్తే గట్లాంటి వాళ్ళు ఓటేస్తారు తప్ప మిగతా వాళ్ళందరూ ఓటేరు. వాళ్ళు ఈ కవితను అరెస్ట్ చేసినవా లేదా చూసి ఓటేస్తారా? చచ్చినా ఏరు. వాళ్ళ రైతు ఆయనకు మద్దతు ధర వచ్చిందా లేదా చూసుకుంటాడు, ఆయనకి లాభసాటి ఉందా అని చూసుకుంటాడు, ఆయన టైంకి కరెంట్ వస్తుందా అని చూసుకుంటాడు, గవర్నమెంట్ నుంచి వాళ్ళకి ఏమైనా లాభం వస్తుందా అని చూసుకుంటారు. వాళ్ళు అర్థమైందా? ఉద్యోగులకు నిరుద్యోగులకు పని దొరుకుతుందా అని వాళ్ళ డే టు డే సమస్యలు చూసుకుంటారు తప్ప గీ మతం పిచ్చి లేపుతా, గీ ఎన్నికల ముందు డ్రామా చేస్తా, 10 సంవత్సరాలు దోసుకొని 10 సంవత్సరాలు 400 సిలిండర్ 1200 చేసి ఎన్నికల ముందు 400 చేస్తా అంటే ఓటేస్తారా? మళ్ళీ తెలియదా? మళ్ళీ ఎన్నికలు అయిపోయినాక మళ్ళీ 1200 చేస్తామని తెలియదు వాళ్ళకి? కామన్ సెన్స్. సో ఆలోచించండి మిత్రులారా, ఇది డ్రామానా కాదు ఆలోచించండి. ఓకే, సో ఇది కథ. ఇక ఉత్తర భారతదేశంలో మన దక్షిణ భారతదేశంలో పోతే చదువుకున్న వాళ్ళు తక్కువ ఉన్నారు కాబట్టి, కొంచెం చైతన్యం లేదు కాబట్టి వాళ్ళని బెదిరించి భయపట్టించి బుల్డోతో గుద్దు చంపుతా అని చెప్పి వాళ్ళని అడ్డు చేస్తే కొంతమంది భయపడి ఓటేస్తున్నారు తప్ప నిజంగా చైతన్యం ఉన్న ఎక్కడ కూడా బీజేపీ రాలేదు. వాళ్ళు అనుకుంటున్నారు అట్లా ఎన్నికల ముందు అట్లా చేస్తే గెలిచినాం అనుకుంటున్నారు. కానే కాదు. లాస్ట్ 2 టర్మ్స్ లో చాలా ఏళ్ల నుంచి కాంగ్రెస్ పరిపాలన చూసిండ్రు కాబట్టి, ఓకే, సో కాంగ్రెస్ మీద స్కామ్లు అని బాగా బురద చల్లిరు కాబట్టి, రాహుల్ గాంధీ పప్పు అని బాగా బురద చల్లిరు కాబట్టి ఆల్టర్నేటివ్ లేదు అన్న భావనలో నచ్చకపోయినా 1-2 సార్లు ఓటేసారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి ప్రతిపక్షాలకు లేదు. రాహుల్ గాంధీకి ఆ ఇమేజ్ లేదు. అటనే కాంగ్రెస్ తో పాటు మిగతా ప్రతిపక్ష పార్టీలు కూడా చాలా రాష్ట్రాల్లో బలంగా ఉన్నాయి. కాబట్టి ఈసారి నరేంద్ర మోడీ ముడ్డి మీద దాన్ని ఇంటికి పంపిస్తారు. మీరు చూడండి, వాళ్ళ రెగ్యులర్ మీడియాని కంట్రోల్లో పెట్టుకొని, సోషల్ మీడియాలో కంట్రోల్లో పెట్టుకొని, రాముడి గుడికి గుళ్ళ దానం అన్నదానం చేయాలన్నా రైతు వండియాలి కదరా అయ్యా. నీ బాపనోడు కూర్చుని ముచ్చట పెడితే నా నోట్లోకి అన్నం పోదు కదా, అవునా కాదా? రాముని విగ్రహం తయారు చేయాలంటే నా శిల్పి పనిచేయాలి కదా, నా కళాకారుడు. మరి కళాకారుడు కొనుక్కుని చెప్పుల మీద జిఎస్టీ వేస్తేవి, కాంగ్రెస్ వాడు వేయలే కదా, బట్టల మీద వేస్తేవి, పాల మీద వేస్తేవి, మరి ఆ కళాకారుడు రైతు మీద వేస్తేవి. ఎవరో పైసల లెక్క చెప్పరా అంటే వాడిని అరెస్ట్ చేసి లోపల వారేస్తేవి, వాడిని చంపుతీవి, వాని ఇల్లు బుల్డోతో గుద్దుతీవి. గీ ఎన్నికల ముందు గీ డ్రామా చేస్తే ఓట్లేస్తారా? అది చీప్ థింకింగ్. ఆలోచించండి మిత్రులారా. ఎవరు రూప్ సాగర్ జంగం అన్న సూపర్ చెప్పారు. థ్యాంక్ యూ టు ఆల్ మై బ్రదర్స్, సిస్టర్స్, ఫ్రెండ్స్, ఎవ్రీవన్. ఓకే, మనము డిగ్నిఫైడ్ పాలిటిక్స్ చేయాలి. ఎండ్ ఆఫ్ ద డే ప్రజలకు మంచి జరిగేటట్టు చూడాలి. అది ప్రభుత్వాలు చేయాల్సిన పని. ప్రజలకు తోడుబాటుగా ఉండాలి, వాళ్ళకు దారి చూపెట్టాలి. ప్రజలు కట్టిన ట్యాక్సులలో 10-20 రూపాయలు ఇప్పుడు పంచిపెట్టే కల్చర్ వచ్చింది కాబట్టి 5-10 రూపాయలు తింటే ఓడేమన్నాడు. కానీ 70 నుంచి 80 రూపాయలు ప్రజలు కట్టిన ట్యాక్స్ డబ్బులు వాళ్ళ జీవితాల్లో ఏదైనా పనికొచ్చేది, మార్పు జరిగేది చేయాలి. గంతే తప్ప కులము మన రాజ్యాంగంలో ఫండమెంటల్ రైట్స్ లోనే ఆర్టికల్ 14 కానీ ఆర్టికల్ 15 లో క్లియర్ గా ఉంది. ఓకే, రాజ్యాంగం అనే పుస్తకంలో ఏది 100 పేజీల పుస్తకం ఉంది అనుకో, రాజ్యాంగం ముచ్చట కోసం అంటే అర్థం కావాలని అంటే మీకు అర్థం కావాలని చెప్తున్నా. 100 పేజీల ఏది రాజ్యాంగం ఉందనుకో, ఇంకో 10 పేజీలు యాడ్ చేయొచ్చు. కానీ ఈ 100 పేజీలు చింపరాదు. అర్థమైందా? అంటే ఏం చెప్తున్నా అంటే ఆ ఫండమెంటల్స్ ఏ మూల ఇప్పుడు దాని పిల్లర్స్ ఉంటాయి కదా, పునాదులు, వాటిని మార్చలేవు. అంటే ద ఫండమెంటల్ వాల్యూస్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ కెన్ నాట్ బి రిప్లేస్డ్.
అంటే సౌభ్రాతృత్వము, సెక్యులర్ వాదము, యొక్క అన్నదమ్ముల లెక్క ఉండడము, ఇంటిగ్రిటీ, అవి ఏవైతే ఫండమెంటల్స్ ఉన్నాయి చూసారా పీఠికలో, వాటిని మార్చలేరు. అందులో ఒక ఆర్టికల్ ఇప్పుడు భావ స్వేచ్ఛను తీసేయలేవు. అట్లనే యొక్క కులం ఆధారంగా, మతం ఆధారంగా, జెండర్ ఆధారంగా డిస్క్రిమినేట్ చేయలేవు అనేది ఆర్టికల్ 14లో కానీ ఆర్టికల్ 15లో క్లియర్గా రాయబడ్డది. అటువంటి అప్పుడు ఈ మతం ఆధారంగా నువ్వు సిఏఏ చేస్తా అంటే సిటిజన్షిప్ ఇస్తా వేరే దేశ పల్లకి మతం ఆధారంగా, కొన్ని మతాల వారికి ఇస్తా కొన్ని మతాల వారికి ఇయ్యా అంటే అది రాజ్యాంగ విరుద్ధము. ఆర్టికల్ 14 ఆర్టికల్ 15కి ఫండమెంటల్ విరుద్ధం కాబట్టి ఆ మతం ఆధారంగా కులం ఆధారంగా చేయలేం కాబట్టి అది విచారణకు వచ్చినప్పుడు తప్పకుండా సుప్రీంకోర్టులో అది ఆ చట్టాన్ని కొట్టివేయబడుతుంది. సింపుల్. అందుకే ఏమంటుండు, ఇక రాజ్యాంగాన్ని అమెండ్ వాడు అమెండ్ మాత్రమే చేయగలడు, రిప్లేస్ చేయలేడు. కాబట్టి ఏమంటుండు, ఇవన్నీ చేయలేకపోతున్నాయి కాబట్టి, వాడు అనుకున్నట్టు చేయలేకపోతున్నాయి కాబట్టి రాజ్యాంగాన్ని చింపేసి కొత్త రాజ్యాంగం రాద్దామంటున్నాడు, మనువాదం రాద్దామంటున్నాడు. ఊరుకుంటారా ప్రజలు? సీరియస్ ఇంత కడతారు. యాజ్ సింపుల్ యాజ్ దట్. మతం పేరు మీద కొంతమంది యువకులను మాత్రమే రెచ్చగొట్టగలుగుతుంది తప్ప మెజారిటీ 90% పీపుల్ వాళ్ళ డే టు డే సమస్యలే వాళ్ళకి ప్రధానం. ఏ కులపోడైనా ఏ మతపోడైనా, అన్ని కులాల్లో అన్ని మతాల్లో మంచివారు ఉంటారు, చెడ్డవారు ఉంటారు. చెడ్డవారు అనే కంటే స్వార్థపరులు అనే కరెక్ట్ అవుతుంది. సో అన్ని కులాలు ఉంటారు, అన్ని మతాలు ఉంటారు. ఒక్క హిందువు తప్పు చేస్తే హిందూ జాతిని అనలేను కదా నేను, ఒక్క ముస్లిం వాడు తప్పు చేస్తే ముస్లిం జాతిని అనలేను కదా. మొత్తానికి కామన్ సెన్స్. చట్టం ఏం చెప్తుంది, ఒక్క దోషికి శిక్షించడమే ఎంత ముఖ్యమో ఒక నిర్దోషికి శిక్ష వేయడం కూడా అంతే నేరం అంటది. కాబట్టి కోర్టు విచారణ లేట్ అవుతాయి, అన్ని అట్లా ఎందుకు ప్రొలాంగ్ అవుతాయి అంటే సరైన ఆధారాలుండి నిజంగా అన్ని నిరూపించేదాకా వాళ్ళు నిర్దోషికి శిక్ష వేయరు. అర్థమైందా? కాబట్టి ఇదంతా డ్రామా. ఇది ఈ యొక్క కొన్ని రోజులు అట్లా పెడతారు, అది విచారణకు రాదు, మళ్ళీ ఎన్నికలు అయిపోయినాక మళ్ళీ వదిలేస్తారు, లేదంటే సుప్రీంకోర్టు బెయిల్ ఇస్తుంది, అయిపోతుంది. మొన్న చంద్రబాబు నాయుడు గారి మీద స్కిల్ డెవలప్మెంట్ అది అని అన్నారు కదా. మరి ఇప్పుడు ఆధారం అప్పటికిప్పటికి ఏం మారింది? మరి ఎట్లా నెల రోజుల నుండి బయటకు ఎట్లా వచ్చిండు? జగన్మోహన్ రెడ్డి ఎట్లా బయటకు వచ్చిండు? గాలి జనార్దన్ రెడ్డి ఎట్లా బయటకు వచ్చిండు? గంతే. వాడు ఏం చెప్తాడు, బీజేపీ ఏం చేస్తుండు, వాని బీజేపీ పార్టీలో జాయిన్ అయ్యేదాకా ఇబ్బంది పెడుతున్నాడు. వాని భయపడో భయాన్నో నయాన్నో వాని బీజేపీలో జాయిన్ అయితే కేసు లేదు, ఏం లేదు, సిబిఐ లేదు, ఈడీ లేదు, ఐటీ లేదు. ఇప్పుడు మహారాష్ట్రలో అజిత్ పవార్, ఆడ మధ్యప్రదేశ్లో జ్యోతిరాజ్ సింధియా, అందరికి ఇదే బెదిరియాలే, బీజేపీలో జాయిన్ అనే వాషింగ్ పౌడర్ నిర్మా అంటే అబ్యూజ్ చేస్తున్నాడు. ఇప్పుడు కవితను కూడా వాళ్ళని బీఆర్ఎస్ని పొత్తు పెట్టుకోమంటున్నాడు, వాడు పెట్టుకోని అంటున్నాడు బీఆర్ఎస్ వాడు, అందుకని ఇబ్బంది పెడుతున్నాడు. ఆడ బిజు జనతాదళ్ నవీన్ పట్నాయక్ ఆయన ఇబ్బంది పెడితే ఆయన పొత్తు పెట్టుకున్నాడు. ఆడ నితీష్ కుమార్ని బెదిరిస్తే ఆయనే పొత్తు పెట్టుకున్నాడు. అంటే ఎట్లనే చేసి మూడోసారి రావాలి, ఈసారి వచ్చేటట్లేనా అనేది వానికి భయం అవుతుంది. నేనేమంటున్నా, ఎన్ని కథలు పడ్డా బీజేపీని లేవకుండా ప్రజలు దేశమంతా లేవకుండా అంటారు. ఈసారి చూడు, ఎప్పుడు కానీ ఏదైనా అతి చేయకూడదు. నేను దేశంగా దేశం నుండి నా టైం కేటాయించి ప్రతి అంశం మీద రీసెర్చ్ చేసి మాట్లాడితే నన్ను కూడా ఇబ్బంది పెట్టిండాడు. కోర్టును చేసుకొనియాడు, వ్యక్తిగత జీవితాల్లోకి వస్తారు. అంటే ఎంత నీచానికి దిగజారుతావు? ఏమంటున్నాను, నా ఒక్కంతో యూట్యూబ్ నడుస్తుందా మిత్రులా? నేను ఒక్కని చెప్తే యూట్యూబ్ నడుస్తుందా? నా లెక్క లక్షల మంది చెప్తారు కదరా, నీ బీజేపీ కూడా యూట్యూబ్ చెప్పేటోళ్ళు ఉన్నారు కదరా. మరి అట్లాంటప్పుడు ఎవరిని నచ్చింది ఆడు చెప్పుకుంటాడు. ఎవరిని చెప్పే విషయంలో దమ్ముంటే వాళ్ళది చూస్తారు. కానీ నా భావస్వేచ్ఛను తీసాక నీకెక్కడిదిరా? అమెరికా రాజ్యాంగం లేదు, ఇండియా రాజ్యాంగం లేదు. ఇట్స్ ఏ ఫండమెంటల్ రైట్. మనిషికి గాలి పీల్చుకోవడం అనేది ఒక ఫండమెంటల్ రైట్. నువ్వు పీల్చుకోవద్దనే హక్కు నీకు లేదు. గట్లా అనుకుంటే ప్రకృతి గాలి లేకుండా అయితే ఒక్క నిమిషం బతకడు నీ భార్య బాబునోడు, నీ బీజేపీడు. ప్రకృతి అనుకుంటే చేయలేదు, అది కామన్ సెన్స్. ఇప్పుడు చంద్రమండలం మీద గాలి లేదు, ఇంకో గ్రహం మీద గాలి లేదు, సూర్యుడు మండే అగ్నికోలం, మార్స్ గ్రహం మీద లేదు, అన్ని గ్రహాల మీద లేదు, భూమి కూడా అట్లా ఒక గ్రహం కదా. ప్రకృతి అనుకుంటే కన్నెర్ర చేస్తే భూకంపాలు సృష్టించవచ్చు. 70% నీళ్ళే ఉన్నాయి, అది కూడా మంచుగడ్డలు ఉన్నాయి. ఆ మంచుగడ్డలు కలిగితే మిగిలిన 25% భూమి నీళ్ళలో కలిసిపోతుంది. ప్రకృతి అనుకుంటే ఎంతరా నువ్వు?
నీ అమెరికా కాదు వాని తాత ఏ టెక్నాలజీ వానికి రాదు. అన్ని తీసుకొని అలా కలుపుకుంటుంది. అవునా కాదా? మరి ఎందుకురా నీ కావరం? బతికిండా వాజ్పేయి ఎల్లకాలం? నీ ఆర్యబాబు నాడు బతికి, నీ గోల్వాల్కర్ గాడు బతికిండా భూమిని అంతసేపు? సావర్కర్ గాడు కావాలే. మరి ఎందుకురా దేశ ప్రజలందరూ ఇబ్బంది పెట్టి ఏం సాధిస్తావురా ఆర్యబాబు నాడా? షీరి చింత గడతాం కదా. సంపద అందరిది, ప్రకృతి అందరి కోసం ఇచ్చింది, ఆర్యవాహనాల కోసం ఇయ్యలే. చెత్త నా కొడక. ఈడంట మాదిగోడంట, ఈడు మాలోడంట, ఆడంట రథం గుంజాలంట, వాడికి బట్టలు వేసుకోవద్దంట, ఇలా అమ్మడి కొడుకు మాత్రం కూర్చుని ముచ్చడి చెప్తాడంట. ఎంతవరకు న్యాయం రా? అందరికి వానికి అమ్మ కడుపులకి అట్లే వచ్చిండు, నువ్వు అట్లే వచ్చినావు. వానికి ఎండ కొడుతుంది, వానికి ఆకలి అవుతుంది, నీకు ఆకలి అవుతుంది. అందరికి సమానం చూడవరా బోసిడికే? యూజ్ బ్రెయిన్. చీర్తం ఈ కలవది. ఈ బాపనోడి సుప్రీమాసి, బాపనోడు పైన కూర్చోవాలి, వాడు ఆర్యుడు, మేము శూద్రులం అంటే తోలు తీస్తాం. గుర్తుపెట్టుకోండి. అన్యాయము ఎల్లకాలం నడవది. నడిచింది, వెనకట నడిచింది. మా పూర్వీకులకు మీతో కొట్టాడే దమ్ము ధైర్యం లేక నడిచింది. కానీ మేము ఊరుకోము. వాడు నక్సలైట్ ఉట్టినే కాలే, వాడు ఇంకోటి ఉట్టినే కాలే. అన్యాయాన్ని భరించలేక వాడు ఎదురు తిరిగిండు. పిల్లి అయినా కోడైనా దాని ఇబ్బందికి అవసరానికంటే ఎక్కువ ఇబ్బంది పెడితే మళ్ళీ అది మీద పడుతుంది. మేము కూడా అంతే. గుర్తుపెట్టుకో ఆర్యబాపని చెత్త నా కొడుక. సో అది మిత్రులారా, ఐ కీప్ టాకింగ్. మాట్లాడుతూనే ఉంటా. ప్రజలకు ప్రతి అంశం మీద అవగాహన ఇవ్వడానికి నా వంతు నేను కృషి చేస్తా. అయాజ్ అహ్మద్ ఖాన్, శేరిలింగంపల్లి, బీఆర్ఎస్ కథం దుకాణం. తెలంగాణలో ప్రధాన పార్టీలు ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క ప్రధాన పార్టీలు ఉన్నాయి. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ పోతే మెయిన్ ప్రధాన పార్టీలు వచ్చేసి బీజేపీ, సమాజ్వాదీ పార్టీ, కొంత ఓటు శాతం బీఎస్పీకి ఉంది. ఆంధ్రప్రదేశ్ పోతే ప్రధాన పార్టీలు వైసీపీ, టీడీపీ, కొంచెం ఓటు శాతం ఇప్పుడిప్పుడే ఒక 5-6 శాతం ఉన్నది జనసేనకి. అట్లనే తెలంగాణలో గెలుస్తారా గెలరా అది వేరే ముచ్చట, కానీ ఓటు శాతం ఇంతో అంత ఉన్నది ప్రధాన పార్టీలు. ఒకటి కాంగ్రెస్, 2 బీఆర్ఎస్. అర్థమైందా? ఈ బీజేపీ వాడు ఎన్ని ట్రై చేసినా రాదు. రాసి పెట్టుకోండి. తెలంగాణలో రాదు. 9 రాష్ట్రాల్లో బీజేపీ లేదు. అర్థమైందా? ఆంధ్రప్రదేశ్లో లేదు, సిక్కింలో లేదు, కేరళలో లేదు, తమిళనాడులో లేదు, తెలంగాణలో లేదు. ఒక ఫ్లూక్లో అప్పుడప్పుడు గతంలో కూడా 5 సీట్లు వచ్చినాయి బీజేపీకి. అర్థమైందా? ఆంధ్రప్రదేశ్లో కూడా 3-4 సీట్లు వచ్చినాయి. కానీ ఫండమెంటల్గా అక్కడ ఏది బీజేపీ గ్రో లేదు కాదు. అర్థమైందా? వాడు ఎన్ని ట్రై, ఈసారి చూద్దాం కదా. మొన్న ఎన్ని వచ్చినాయి అసెంబ్లీ ఎన్నికలలో? 14లో కానీ 19లో కానీ మొన్న 23లో కానీ బీజేపీకి ఎన్ని సీట్లు వచ్చినా నాకు చెప్పు. ఒకసారి 1, ఒకసారి 5, 14లో 5, 18లో 1, 18లో 1, మొన్న 23లో 8. అర్థమైందా? ఇక పార్లమెంట్ సీట్లు 1, 0, 1, మొన్న ఒక్కసారి 4 వచ్చినాయి. మళ్ళీ ఈసారి ఎన్ని వస్తాయి? నాకు తెలిసి ఈసారి ఒక 4 నియోజకవర్గాల్లో గట్టి పోటీ ఇస్తుంది. కానీ బీజేపీకి 1-2 వస్తే ఎక్కువ. బీజేపీ ఎక్కడేస్తారా అయ్యా? మతం పేరు చెప్తే ఒక రైతు ఎందుకు ఓటేస్తాడు బీజేపీకి? నాకు చెప్పుర్రి. వెయ్యాడు. రైతు సమస్యలు వేరే ఉన్నాయి, మతానికి రైతు ఆలోచించాడు. ఎక్కడికైనా పోదాం. కొన్ని ముస్లిమ్స్ ఎక్కువ ఉన్న టౌన్ ప్రాంతాల్లో తప్ప ఊర్లల్లో ఎక్కడ బీజేపీకి ఒక ఓటు పడుతుందో నాకు చెప్పుర్రి. ఏడబడది. ఆ టౌన్లో కూడా ముస్లిమ్స్ ఉన్న ఏరియాలనే ముస్లిమ్స్ని బూచిగా చూపెట్టి ఆ ముస్లిమ్స్ మన ఇబ్బంది పెడతారని భయపెట్టించి అట్లా టౌన్లలో ఆ యువకులు కొద్దిమంది ఓట్లు వేస్తున్నారు. అంతకుమించి బీజేపీ ఏడపాడైంది. గ్రామీణ ప్రాంతాలు అసలే లేదు, రాదు. అర్థమైందా? నేను తప్పు చెప్తే ఓటు శాతం చెప్తున్నాను. గెలుచుడు ఎవరికి సీట్లు వస్తాయి అనేది 49 వచ్చినోడు ఓడిపోతాడు, 51 వచ్చినోడు గెలుస్తాడు. ఈ ఒక్క ఓటు అటువడ్డా ఇటువడ్డా వాడు వీడు తేడా అవుతుంది. కానీ బీజేపీ ఇప్పుడు నేను చెప్పిన రాష్ట్రాల్లో లేదు, రాదు. అందులో తెలంగాణ కూడా ఒకటి. బీఆర్ఎస్కి సీట్లు రాకపోవచ్చు, కానీ ఇంతో అంత ఓటు శాతం అయితే ఉంటుంది, 20-30%. ఓకే, అర్థమైందా? ఆయన ఎందుకంటే బీఆర్ఎస్ ఓడు
ఇక ఆయనకు అవకాశం ఇచ్చినప్పుడు బాగా దోపిడీ చేసిండు, బాగా దోసుకున్నాడు కాబట్టి తెలంగాణ ఇప్పట్లో అధికారంలోకి వచ్చే అవకాశం తక్కువ ఉంటుందేమో కానీ ఇంకా 20-30 మంది ఓట్లు వేసే అవకాశం ఉంటుంది. బీజేపీ అయితే ఇది ఎదుగది. సో డెఫినెట్లీ తెలంగాణలో కాంగ్రెస్కే ఇంకా వచ్చే 10 ఏళ్ల దాకా కూడా ఈ కాంగ్రెస్ బాగా చెడ్డగా పరిపాలిస్తే తప్ప ఇంకో 10-15 ఏళ్ల దాకా కాంగ్రెస్ పార్టీకి డోకా లేదు. వాడు ఎన్నికల ముందు పైసలు ఖర్చు పెట్టి సరైన అభ్యర్థి టికెట్ ఇచ్చి అర్ధబలము అంగబలము సమాజంలో చెడ్డ పేరు లేని వాళ్ళకి టికెట్ ఇచ్చి 4 పైసలు ఖర్చు పెడితే తప్పకుండా కాంగ్రెస్ పార్టీ దాదాపు అన్ని నియోజకవర్గాలు గెలిచే అవకాశం ఉంది. కాంగ్రెస్ వాడు నిజంగా కరెక్ట్ ఒక ప్లాన్ తోటి స్ట్రాటజీ తోటి వాడు ఏది ఈ ఎన్నికలలో చేస్తే ఒక్క హైదరాబాదు ఈ ఒక్కటి ఎంఐఎం తప్ప మిగిలిన 16 కూడా గెలిపించుకోవచ్చు. అంత అవకాశం ఉంది కాంగ్రెస్కి. అర్థమైందా? బీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ఆల్రెడీ అది దానికి ఉండే ఓటు పర్సెంటేజ్ ఉంది కానీ అది గెలిచే స్థాయిలో లేదు. కానీ వాళ్ళ ఆలోచన ఏంటంటే కవితను అరెస్ట్ చేస్తే బీఆర్ఎస్ మీద సింపతి పెరుగుతుందని కేసీఆర్ ఆలోచిస్తుండొచ్చు, బీజేపీకి 4 ఓట్లు పడతాయి కాబట్టి ఈ అని వాళ్ళు ఆలోచిస్తుండొచ్చు. కానీ అది ఎంతవరకు వర్కౌట్ బీజేపీ కూడా ఆలోచించేది ఏంటంటే బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుందామని నాకు తెలిసి. దానివల్ల ఏమవుతుందంటే కొన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఓట్లన్నీ బీజేపీ పడే అవకాశం ఉంటుంది పొత్తు పెట్టుకుంటే. అర్థమైందా? ఆ 30% ఓట్లు అట్లా ఒక 4-5 నియోజకవర్గాలు గెలవాలని బీజేపీ అనుకుంటున్నారు. అందుకోసం చెప్తుంటలేవు కాబట్టి అరెస్ట్ చేసిండు. పొత్తు కోసం మాత్రమే, అంతకుమించి ఏం లేదు. అర్థమైందా? బీఆర్ఎస్ బీజేపీ పొత్తు పెట్టుకుంటే కాంగ్రెస్ వ్యతిరేకించే ఓట్లన్నీ బీజేపీ పడతాయని బీజేపీ అనే ఆలోచన. ఎందుకంటే పొత్తు పెట్టుకుంటే ఏం చేస్తాడు బీజేపీ కేటాయించిన సీట్లలో బీజేపీ బలమైన అభ్యర్థులు పెట్టుకుంటాడు. బీజేపీ కేటాయించిన వాటిలలో బలమైన అభ్యర్థి పెట్టుకుంటో లేకపోతే ఎక్కువ శాతం వాడే తీసుకుంటాడు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో తీసుకోండి, టీడీపీ జనసేనతో పొత్తు పెట్టుకున్నాడు కదా, ఆడ 0 బీజేపీకి ఒక్క ఓటు రాదు, కానీ వాడు 6 సీట్లు తీసుకున్నాడు. అర్థమైందా? సో కాబట్టి వాడు ఏం లేని ఎడారి ప్రాంతాలకు ఎదగాలని ఈ పవర్ని అబ్యూజ్ చేస్తున్నాడు తప్ప అంతకుమించి ఏం లేదు. తెలంగాణ ప్రజలు కానీ దేశ ప్రజలు కానీ ఎడ్డోళ్ళు కాదు, వాళ్ళు అన్ని గమనిస్తున్నారు. వాళ్ళ సమస్యలు వేరే ఉన్నాయి. వాళ్ళకి పెట్రోల్ ధర పెరిగింది, ఉద్యోగాలు లేవు, బతుకు తెరువు లేదు, వాళ్ళకి కరోనా సరిగ్గా హ్యాండిల్ చేయలేదు, మన్రేగా కింద పైసలు ఇవ్వలేదు, ఇట్లాంటివి చూస్తారు. ఇంకా మోడీ ఘనకార్యం చేసినా అని చెప్పుకుంటాడు. గతంలో 60 కోట్ల మందికి రేషన్ బియ్యం ఇచ్చినాం, ఇప్పుడు 80 కోట్ల మందికి ఇస్తున్నాం. అంటే రేషన్ బియ్యం ఓనికి ఇస్తాం, పేదోనికి ఇస్తాం, అది దొడ్డు బియ్యం. అంటే 80 కోట్ల మందిని పేదోళ్ళని చేసి కూర్చుంటే పెట్టినావు కదరా గాడిది. ఆలోచిస్తారు. సో ఐ కీప్ టాకింగ్, మాట్లాడుతూనే ఉంటా. ప్రతి అంశం మీద అవగాహన చేయడానికి నా వంతు నేను కృషి చేస్తా. ఓకే, గాడ్ బ్లెస్ ఆల్, టేక్ కేర్, గుడ్ నైట్, బాయ్.